మెత్తగా ఉంటే మొట్ట బుద్ధేస్తుందని సామెత. ఇప్పుడు అమెరికాకి అట్లాగే ఉంది. భారతీయులను చూస్తే మొట్ట బుద్ధేస్తుంది. వచ్చే ఏడాది నుంచి అమెరికా వీసా పొందాలని భావించే భారతీయులకు మరింత ఆర్థిక భారం ఎత్తున పడబోతోంది. $250 అంటూ దాదాపు $21,000 సెక్యూరిటీ డిపాజిట్ రూపంలో అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్థి ఎఫ్ఎం వీసాలతో పాటు పర్యాటక B1, ఉద్యోగ H1B, బిజినెస్ B2, ఎక్స్చేంజ్ J వీసాల కోసం దరఖాస్తు చేసుకున్న విదేశీయులు తప్పనిసరిగా ఈ సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సిందని ట్రంప్ సర్కార్ ప్రకటించింది. ట్రంప్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది వన్ బిగ్ బ్యూటిఫుల్ చట్టం నిబంధనలో ఈ మేరకు మార్పులు చేశారు. ఈ ఫీజును వీసా మంజూరు చేసేటప్పుడు హోమ్ల్యాండ్ సెక్యూరిటీ భాగం వసూలు చేస్తుంది. వీసా పొందాక ఆయా వీసాదారులు సంబంధిత కఠిన నిబంధనలను ఖచ్చితంగా పాటించినట్లు ప్రభుత్వం భావిస్తే ఈ ఫీజును తిరిగి ఇచ్చేస్తారు. 2026 ఏడాదికి మాత్రం ఫీజును 250గా నిర్ణయించారు. ఆ తర్వాత ఏడాది ద్రవ్యోల్బణం, వినియోగదారుల ధరల సూచి CPIలకు అనుగుణంగా ఫీజును పెంచుతారు. అన్ని కేటగిరీ వీసా దరఖాస్తుదారుల నుంచి వసూలు చేస్తున్నందున దీన్ని వీసా ఇంటిగ్రిటీ ఫీజుగా పేర్కొంటున్నారు. A, G రకం దౌత్య వీసా కేటగిరీలకు మాత్రం ఈ అదనపు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించక్కర్లేదట. ఇకపోతే I-94 దరఖాస్తుకి $24, 90 రోజుల్లో అమెరికాలో ఉండే పర్యాటకుల వ్యాపారాలకు ఇచ్చే ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఫర్ ట్రావెల్ ఆథరైజేషన్కి ESTAకి $13 వసూలు చేయబోతున్నారు. చైనీలకు ఇచ్చే పర్యాటక బిజినెస్ వీసాల మీద మరో $30 ఫీజు వసూలు చేస్తారు. శరణార్థులుగా వచ్చే వాళ్ళ దరఖాస్తుతో పాటు $1000 చెల్లించాల్సి ఉంటుంది. శరణార్థులుగా వచ్చి అమెరికాలో తాత్కాలిక చిన్న ఉద్యోగాలు చేసుకోవాలనుకునే వాళ్ళు అదనంగా $500 చెల్లించాలి. చట్ట ప్రకారం శాశ్వత స్థిరనివాస హోదా దరఖాస్తుతో పాటు మరో $1500 చెల్లించాల్సి ఉంటుంది. తమ వీసా పొందాలనుకునే విదేశీ పౌరులు అమెరికా ఇమిగ్రేషన్ చట్ట నిబంధనలు పాటించాల్సిందని వన్ బిగ్ బ్యూటిఫుల్ చట్టంలో ట్రంప్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం అమెరికా వీసా ఫీజుల విధానం ప్రకారం ఒక భారతీయుడు పర్యాటక B1 లేదా బిజినెస్ B2 వీసా పొందాలంటే ఖచ్చితంగా $185 చెల్లించాల్సి వచ్చేది. ఈ మీద కొత్త నిబంధనల ప్రకారం ఈ $185తో పాటు సెక్యూరిటీ ఫీజు $250, I-94 ఫీజు $24, ESTA ఫీజు $13 కలిపి మొత్తంగా $472, దాదాపు $41,000 చెల్లించాల్సి ఉంది. అంటే వాస్తవ ఫీజు కంటే ఇది 2.5 రెట్లు ఎక్కువని అమెరికాలోని ప్రైవేట్ ఇమిగ్రేషన్ సేవల సంస్థ ఫ్రాగోమెన్ చెప్తోంది. ఆఫ్ఘనిస్తాన్, సిరియా వంటి పేద దేశాల నుంచి వలసలను అడ్డుకునే దురుద్దేశంతో ట్రంప్ ప్రభుత్వం ఇలా శరణార్థులకు సైతం ఏకంగా $1000 సెక్యూరిటీ డిపాజిట్ ఫీజును చెల్లించాలని కఠిన నిబంధన చేర్చిందని అమెరికాలోని వలసదారుల హక్కుల సంస్థ నేషనల్ ఇమిగ్రేషన్ ఫోరం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.